ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీమతి తమరికో బహుమతి. ఏమిటో? క్లోజ్ యువర్ ఐస్. అవని, నౌ ఓపెన్ యువర్ ఐస్. పెళ్లి రోజు శుభాకాంక్షల్ని తెలుపుతూ ఈ కానుక స్వీకరించండి ప్రియసఖి. తమరి హస్తములతో నా మెడను అలంకరించండి ప్రియసకుడా. పతిని పెద్ద ప్రమాదం నుంచి బయటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ. సతిధర్మం నిర్వర్తించాను. నా ప్రేమని చూపించుకున్నాను. అవని, నీ గుండె చప్పుల్లో ఏదో అలజడి తెలుస్తుంది. ఏమైంది? లోపల భయంగా ఉంది బావా. ఎందుకు? ఏ క్షణాన ఏం జరుగుతుందోనని. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను వేరు చేయలేరు. మనల్ని దూరం చేయడానికి సమస్యలు వస్తున్నాయి. చివరికి ఆ సమస్యలే మన బంధాన్ని చూసి భయపడి దూరం అయిపోతున్నాయి. ఇది భయపడాల్సిన సమయం కాదు, ఆనందపడాల్సిన సమయం. మీ ఏకాంతాన్ని ఏమైనా పాడు చేశానా? అదేం లేదక్కా. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ థాంక్స్ వదినా. అక్కా. అమ్మాయి గారేదో ఆందోళనతో కనపడుతున్నారేంటి? ఎందుకో భయపడుతుంది. అదేంటో తెలుసుకొని ధైర్యం చెప్పండి. నేను బయట ఉంటాను. ఉమ్. నీ కలవరానికి కారణమేంటవని? ఈ అవని ఎప్పుడు దొరుకుతుందా, తప్పులు చూపించి ఇంటి నుంచి బయటికి పంపించేద్దామా అని అత్తయ్యతో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎటువైపు నుంచి ఏ ఆయుధం ప్రయోగించి నా కాపురం మీద దాడి చేస్తారా అని నా భయమంతా. అత్త కూడా ఇందాక నాతో మాట్లాడినప్పుడు ఏదో మర్మంతోనే మాట్లాడింది. ఎవరైనా ఈ ఫంక్షన్ చెడగొట్టే వేషాలు వేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించొచ్చాను. నేనుండగా నీకు దిగులెందుకు? పద వెళ్దాం. ఉమ్. ఏమైంది? ఎందుకలా లాక్కొచ్చా? వాళ్ళిద్దరూ చక్కగా పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. మనం కూడా అందరిలా అక్షిందులేసి ఆశీర్వదించి చివర్లో కేకు ముక్క తిని కూల్ డ్రింక్ తాగి కూల్గా ఉందామా? మరేం చేద్దాం? అవ్వా, ఎంత మాట అన్నావు? నేనేం తప్పు మాట అనలేదే. నువ్వు అనకపోవడమే పెద్ద తప్పు. ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయాలి కదా. చక్కగా జరిగితే వాళ్ళకి ఆనందం, చెత్త చెత్త అయిపోతే మనకు ఆనందం. ఈ మధ్య నువ్వు ఫంక్షన్స్ని చాలా లైట్గా తీసుకుంటున్నావు. ఇలా అయితే మన ప్రత్యర్థులకి, ప్రేక్షకులకి టెన్షనే ఉంటుంది. అవనిది మంచి మనసు, కాని జాతకం మాత్రం మంచిది కాదు. దరిద్రమైన జాతకం. అవని కష్టాలని వెతుక్కుంటూ వెళ్తుందో, అవనినే కష్టాలు వెతుక్కుంటూ వస్తాయో తెలీదు గాని కష్టాలైతే కామన్. అవని కన్నీరు పెట్టుకోవడానికి సమయం, సందర్భం అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. దీని తాత్పర్యం ఏంటి? మనమేం చెయ్యకపోయినా అవనిని ఏదో ఒక రకంగా ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఫంక్షన్లో ఏదో ఒకటి జరుగుతుంది. దాంతో ఫంక్షన్ చెడిపోతుంది. కాగల కార్యం కాలమే తీరుస్తుంది. అందుకే
భారమంతా టైం మీద వేశాను. అవును, ఆ ప్రమాదం ఎట్నుంచి రాబోతుంది? ఎవరి రూపంలో రాబోతుంది? అవని నాకు మంచి గిఫ్ట్ ఇస్తాను అంది. అదేమై ఉంటుంది? అవని, నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావో నాకు తెలియదు కానీ నేనైతే నీకోసం మంచి గిఫ్ట్ తీసుకొస్తున్నాను. ఇది నీకు బాగా నచ్చుతుంది. జీవితాంతం నీ దగ్గరే ఉండిపోతుంది. అలాగే నేను కూడా జీవితాంతం గుర్తుండిపోతాను. ఈ దిలీప్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? శ్రీకర్కి పిల్లలు పుట్టరు అన్న విషయం ఈ రోజు అందరి ముందు బయటపడాల్సిందే. వేద, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందో కాదో ఇంకోసారి ఆలోచించు. మీ దృష్టిలో కాదేమో, నా దృష్టిలో సరైనదే. ఏం మాట్లాడుకుంటున్నారమ్మా? మాతో చెప్పేది కాదా అత్తయ్య? అందరికీ చెప్పేదే, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. చెప్పాల్సిన సమయంలోనే చెప్పాలి. అంత సీరియస్ గా ఉన్నావు, ఏ విషయం గురించి గ్రాని? ఇలాంటి విషయాలంటే నీకు బాగా ఇంట్రెస్టే. నువ్వు నోర్ముయ్. ప్రతిసారి నా మాట కట్టొస్తున్నావు, దవడ పళ్ళు రాలుతాయి. చింటూ ఇప్పుడు ఏమన్నాడని అంత పెద్ద మాట అన్నావు? పెంపకం అమ్మా, పెంపకం. బావా, మంచి పెంపకం అంటున్నాను. ఇంకా నువ్వు ఆపు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం చిలక గోరింకల్లా ఉండాలి. మిమ్మల్ని చూసి వారవలేని వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ బంగారం. సీతారాముల వలె ఉన్నారు. నాదిష్టే మీకు తగిలేలా ఉంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రే, మేము ఒక్కొక్కరం చెప్పలేం. మా అందరి తరపున నేనే చెప్తున్నాను, హ్యాపీ యానివర్సరీ. అందరూ అలా మాడిపోయిన మొహాలు వేసుకొని ఉండకపోతే కాస్త నవ్వొచ్చుగా. నవ్వు రావడం లేదులే సుజాత. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. రే చికాగో, ఎలా చెప్పాను? సూపర్ కింగ్ అంకుల్. అది సరిపోయారు ఇద్దరికిద్దరు.